ఏపీలో సీఎం జగన్ ఎలక్షన్ 2024కి సిద్ధమవుతున్నారు. వై నాట్ 175 అంటూ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా సగానికి పైగా అభ్యర్థులను మారుస్తూ జాబితా సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ విషయంలో భంగపడ్డ అభ్యర్థులు ఇలా తమ అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. అన్నమయ్యకు టికెట్ ఇవ్వొద్దని ఓ తమ్ముడు కుట్ర చేశారంటూ ఓ ఎమ్మెల్యే ఆవేదన. నాన్ లోకల్ కు వద్దంటూ మరో నేత మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది సీటు హీటు పెరుగుతోంది. వైసీపీలో టికెట్లు రాని వాళ్ళ ఆవేదన ఆగ్రహంగా మారి నిరసనల స్వరం వినిపిస్తోంది. వైసీపీలో అసెంబ్లీ ఎంపీ సీట్లలో ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 4 లిస్టులు వచ్చాయి. 68 అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో మార్పులు జరిగాయి. టికెట్లు రాని వాళ్ళు ఈ మార్పులపై మండిపడుతున్నారు. తిరువూరులో వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి స్థానంలో ఇన్ఛార్జిగా స్వామినాథదాస్ను నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఎమ్మెల్యే రక్షణ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ దక్కకుండా చేయడానికి గత 4-5 నెలల నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనను ఇంతగా బాధ పెట్టిన తర్వాత అధిష్టానం పిలిచినా వెళ్లబోనన్నారు ఆయన. రానున్న ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్న రక్షణ నిధి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. చెప్పండి చరిత్ కుమార్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే ఈ రోజు వై నాట్ 175 అని జగన్ చెప్తున్నాడో ఈ పరిస్థితులు అయితే మాత్రం ఏపీలో దాదాపుగా కూడా కొంత గడ్డు కాలం అయితే నడుస్తుందనే చెప్పాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలని 175 నియోజకవర్గాలు హస్తగతం చేసుకోవాలన్నటువంటి ప్రణాళికతో ముందుకు పోయినటువంటి వైసీపీ ఒక్కబోర్లో పడిందనే చెప్పాలి. పూర్తిగా కూడా ఇన్ఛార్జీలను మార్పు చేపట్టడం అంటే ఏదైతే ప్రత్యేకించి ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీల్లో తమ యొక్క మార్పులు ప్రదర్శిస్తూ అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలుగా ఎంపీలని ఎమ్మెల్యేలుగా అలాగే కొంతమంది అయితే పూర్తిగా కూడా దూరం చేయడం అంటే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం. దగ్గర 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి వారిని కూడా ఈరోజు రాజకీయ హస్త సన్యాసం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై అయితే పూర్తిగా కూడా ఏదైతే ఈ టికెట్ ఆశాభంగం కలిగిన వాళ్ళ నుంచి అయితే త్వరలో రేపు జరగబెట్టే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీకి అయితే ఎదురు దెబ్బ తగిలేటటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరిత్.